యుద్ధ ప్రారంభ సమయంలో కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మోహమునకు వశమైనటువంటి అర్జునుడికి భగవద్గీతని ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీత అంతా చెప్పిన తరువాత అడిగాడు, ఈ గీత అంతా విన్న తరువాత నీకేమర్థమైంది అని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నాకు అజ్ఞానము నశించింది, ఏది తెలియాలో అది తెలియబడింది, అది తెలుసుకున్నాను, కాబట్టి ఇప్పుడు కర్తవ్యతానిష్టతో నేను యుద్ధం చేస్తాను అని యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తరువాత పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. ఇప్పుడు సామ్రాజ్యమంతా ధర్మరాజు యొక్క అధీనమైంది. ఇంత అధీనమైన తరువాత భగవద్గీత చెప్పడానికి ముందు ఏ మాటలు మొదలుపెట్టాడో అవే మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గర ప్రారంభం చేశాడు. ఇంతమంది బంధువులు మరణించారు, గురువులు మరణించారు, తాతలు మరణించారు, ఇంత నిత్తురు పారింది, ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాలని నాకు అనిపించడం లేదు, అందుకని నేను అరణ్యములకు వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానన్నాడు. ఇంతకు పూర్వమైతే భగవద్గీత విన్నవాడు అర్జునుడు, ఇప్పుడు ఈ అకాల వైరాగ్యం వచ్చినటువంటి వాడు ధర్మరాజు గారు. సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నవాడు ధర్మరాజు గారు కదా. కృష్ణ పరమాత్మ ఎంతో బోధ చేశాడు, అలా మాట్లాడకూడదు, ఎప్పుడు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని అప్పుడు నిర్వహణ చెయ్యాలి, కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించవలసినది, ధర్మాన్ని సువ్యవస్థితం చెయ్యవలసినది అన్నాడు. అయినా కూడా వినకుండా అదే పనిగా ఏమిటో నాకు ఈ రాజ్య పరిపాలన చెయ్యాలని లేదు, ఇంతమంది మరణించారు, కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను అని మొదలుపెట్టాడు. ఆ సమయంలో వ్యాస భగవానుడు మళ్ళీ వచ్చాడు. వ్యాసుడికి నమస్కరించిన తరువాత ఆయన ఎక్కడ వచ్చినా అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములను మాట్లాడతాడు. అవి నిజంగా జీవితంలో అర్థమైతే మనుష్యుని యొక్క నడవడిలో ప్రధానమైన మార్పు వస్తుంది. కథాపరం అనేటటువంటిది కేవలముగా ఒక ఆలంబనం, జరిగిన విశేషం కాబట్టి జరిగినట్టుగా కథని తెలుసుకోవడానికి. కానీ అంతకన్నా ప్రధానం ఏమిటి అంటే అందులో అంతర్లీనమైనటువంటి ధర్మాన్ని గురించి బాగా తెలుసుకోవాలి. అప్పుడే ధర్మమునందు పూనిక కలుగుతుంది, ధర్మాచరణమునందు ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి వ్యాసుడు ధర్మరాజును ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. నిష్ఠించి భంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయని నీదగు బుద్ధి ఇంతొప్పదో కాక మర్చుండు కాడు కర్త ఈశ్వరుని యోగమున మేలును కీడు నొనరించు కాన నీ మది పాపకర్మశంక కలిగినేనియును యాగముల దానముల అది వాపికొనరాదే అశ్వమేధమధిక దక్షిణాన్వితముగా అనఘ చేయుము అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును బాయు రఘురామునట్లు పూరు భరతులును బోలే దాన తత్పరుడవగుము అన్నాడు. ఆయన ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్పాడు. నీకన్నా పెద్దలైనటువంటి వారు నీ యొక్క హితాన్ని గురించి ఒక మాట చెప్పినప్పుడు వారి మాట యందు విశ్వాసము కుదిరింది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు పొందినటువంటి అభిప్రాయం తప్పు అని నువ్వు తెలుసుకుని దాన్ని వదిలిపెట్టేయాలి. అంతేకాని 1కి 10 మాటలు పెద్దలైన వారు చెప్తున్నా కూడా వినకుండా నాకు వైరాగ్యం కలిగింది, ఇంతటి నిత్తుటి తేరులు చూసిన తరువాత నాకు ఇంకా రాజ్య పరిపాలన చెయ్యాలనిపించడం లేదు, కాబట్టి నేను అడవులకు వెళ్ళిపోతాను అంటే మేము చెప్పిన మాటలన్నీ కూడా వరదలో కలిసిపోయాయా, నీళ్లలో కొట్టుకుపోయాయా, ఎందుకు మాట్లాడినట్టు? ఇది చాలా గంభీరమైనటువంటి ప్రశ్న వేస్తున్నాడు వ్యాసుడు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుంది అంటే గురువుగారు ఎప్పుడూ సాత్వికంగానే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడాలి అంటే ఆయన స్వభావమే శాంతం కాబట్టి. కానీ గురువు కూడా ఒక్కొక్కసారి కాస్త వ్యగ్రత నటించి మాట్లాడవలసి ఉంటుంది. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు చూడండి, మోహముద్గరం చేస్తూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరక్షతి డుక్రుంకరణే అని మూఢమతే అని పిలిచి చెప్పవలసి వచ్చింది. ఆఖరికి ఒకచోట నలినీదళగత మతిచయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. ఈ లోకమంతా కూడా శోకము చేత నశించిపోతోంది అన్నారు. ఆయన ఎందుచేత అంటే నలినీదళగత జలమతి తరళం,
తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలంగా ఉంటుందో అంత చంచలమైనది జీవితం కూడా. విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం. కానీ అదంతా అభిమానము, వ్యాధులు, వీటి చేతనే కాలం గడిచిపోతే ఇంకా భగవంతుణ్ణి సేవించేది ఎప్పుడు? అప్పుడు కాస్త వ్యగ్రతతో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది శంకరాచార్యుల వారు. నిజంగా అది వ్యగ్రత కాదు, ఒక అవసరాన్ని బట్టి తొందరగా శిష్యుణ్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెట్టవలసి వస్తే కొంచెం గురువుగారు కోపం నటించి మాట్లాడతారు. అది లోకహితము కొరకు తప్ప అది నిజంగా ఆయనకేదో కోపం వచ్చేసింది, ఆయన కోపానికి వశపడిపోయారని కాదు. అందుకే వ్యాసుడు కూడా ఇతపూర్వం ఇప్పుడు మాట్లాడని రీతిలో మాట్లాడాడు. నిష్ఠించి ఇబ్బంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయనే అంత చెప్తున్నాడే జగదాచార్యుడు కృష్ణుడు. ఇంతమందిని చెప్తున్నామే అంటే మేము ఉబుసుపోక చెప్తున్నాం, నువ్వు విని బుద్ధిని మార్చుకో. అప్పుడు పెద్దరికం ఏమైనట్లు? మా మాటలన్నీ వరదలో కలిసిపోయాయా? ఈ మాట అనేటప్పటికీ ముందు ధర్మరాజు గారి బుద్ధి మారుతుంది. మనం అదే పనిగా వాదించకూడదు. పెద్దలు చెప్పినటువంటి మాటని శిరసావహించడం ముందు నేర్చుకోవాలి. అంతేగాని అస్తమానం వాళ్ళు చెప్తున్నా సరే మనం వాదించుకుంటూ వెళ్ళడం మౌఢ్యం అవుతుంది. అలా మాట్లాడకూడదు. కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా విని వాళ్ళు చెప్పినట్లు నేను జీవించడం అన్నది ప్రారంభం కావాలి. పెద్దరికం అన్నది తాను పొందేది కాదు, అవతల వాళ్ళ వలన పెద్దరికం వస్తుంది. గురువు లఘువు అంటే, గురువు అంటే బరువు. ఎందుచేత బరువు అంటే శిష్యుడు లఘువు కనుక మా గురువు గారికి అన్నీ తెలుసు అనుకుంటే గురువుగారు బరువు. బరువైన వారంటే భౌతికంగా కాదు. శిష్యుడు నన్ను ఉద్ధరించగలిగిన వాడు మా గురువు గారు అనుకున్న నాడు శిష్యుడి కన్నా గురువు బరువు. అంతేగాని ఆయనకి ఏం తెలుసండి, పాపం అమాయకుడు, నేను రక్షించాలి తప్ప ఆయనకి ఏం తెలియదండి అంటే ఇంక గురువు ఏమిటి? అప్పుడు గురువు అన్న మాట అన్వయం అవ్వదు. కాబట్టి మేము చెప్పిన మాట నువ్వు వినాలి, అప్పుడు నువ్వు మాకు పెద్దరికం ఇచ్చినట్టు. మేము పెద్దవాళ్ళం అనుకుని మాట్లాడేస్తుంటే నువ్వు మాట వినకపోతే అప్పుడు మాది పెద్దరికం కాదు, మేము చిన్నవాళ్ళం అయిపోతాం. నీ ప్రవర్తన అలా ఉంది కదా. కాబట్టి మేము చెప్పిన మాటలన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయా ఏమి అంటే తనని ధిక్కరించడం కాదు, కృష్ణ పరమాత్మ యొక్క ధిక్కారం. ఆయన అన్ని మాటలు చెప్పినా కూడా కాదని మాట్లాడడం వ్యాసునికి కించిత్ అసహనాన్ని తెప్పించింది. ఈ మాట అని నీదకు బుద్ధియిన్ తొప్పదో కాక మర్చుండు కాడు కర్త ఈశ్వర నియోగమున మేలును కీడు నొనరించు. నేను చంపేశాను, నేను చంపేశాను, నేను చంపేశాను, తాతల్ని చంపేశాను, తండ్రుల్ని చంపేశాను, అన్నల్ని చంపేశాను, కర్ణుడిని చంపాను, భీష్ముడిని చంపాను, ఇన్ని నెత్తుటి ఏరులు పారాయి, ఇంతమంది మరణించారు అని మాట్లాడుతున్నావు కదా. అసలు నిజానికి కీడు చేసినా మేలు చేసినా మనిషి కాదు చేసేది, భగవంతుడు చేస్తున్నాడు. వెనక ఉండి ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని చెప్తున్నాం కదా, ఇంకా ఎందుకు పట్టుకుంటావు? ఈ మాట నేను అనగానే మీకు ఏ అనుమానం వస్తుందో నాకు తెలుసు. అయితే ఏమంటే మనం చేసేటటువంటి దానికి మనం కాదా కర్త? మన వెనక ఉండి చేయించేవాడు భగవంతుడైతే తేలిక మార్గం ఏమిటంటే మనం చెయ్యకూడనివి చేసినప్పుడు కూడా ఆయనేగా కర్త, మనం కాదుగా. చెయ్యవలసినవి చేస్తే మాత్రం నేనే కర్త, చెయ్యకూడనివి చేస్తే వెనక నుండి భగవంతుడు చేయిస్తున్నాడు అంటే పోలా, మరి వ్యాసుడే చెప్తున్నాడుగా అని అన్వయం చేసుకునే అవకాశం ఉంది. కానీ వ్యాసవాక్కు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అవతల వైపు అధర్మాత్ములందరూ ఉన్నారు. వాళ్ళు సామాన్యులు కాదు, అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు కలిగిన వారు. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తే తప్ప భగవంతుడు వాళ్ళ జోలికి రాడు. అర్జునుడికి సందేహం వచ్చింది, నేను చంపాననుకున్నాను కానీ నా ముందు ఎవరో ఒక చంద్రరేఖ ధరించి పులితోలు కట్టుకున్నటువంటి వ్యక్తి చేతిలో శూలాన్ని పట్టుకుని బయలుదేరి వెడుతూ అసలు సైన్యాన్నంతటినీ కూడా ఆయన సంహరించాడు. ఆయన ఎవరని అడిగితే పరమశివుడు అని చెప్పాడు వ్యాసుడు. మరి భగవంతుడు సంహరించడానికి ఎప్పుడు వస్తాడు? అవతలవాడిని సంహరించవలసి వస్తే, అవతలవాడిని పాడు చెయ్యవలసి వస్తే భగవంతుడు చటుక్కున బయలుదేరి వచ్చి అదే పనిగా చంపడాలు పాడు చేయడాలు చేశాడనుకోండి, అప్పుడు భగవంతుని యందు క్రూర స్వభావం ఉన్నది అనవలసి ఉంటుంది కదా. ఆయన కరుణామయుడు అన్న మాట ఎలా కుదురుతుంది? తెల్లవారి లేస్తే మనం భగవంతుడి గురించి చెప్పేటటువంటి మాట ఏం చెప్తాం? ఆయన యొక్క దయ అపారము,
అది ఎంత అపారము అంటే సముద్రపు యొక్క లోతు తెలుస్తుందేమో కానీ దశరథి కరుణాపయోనిధి, నీ యొక్క కరుణ సముద్రము కన్నా లోతు అంటాం. మరి వాడు అధర్మంలో ఉన్నాడని చెప్పేసి భగవానుడు బయలుదేరి అవతార స్వీకారం చేసి కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టేస్తుంటే కారుణ్యం ఎక్కడుంది అంటే మీరు ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని గ్రహించవలసి ఉంటుంది. భగవంతుడు చాలా తొందరగా సంహార ప్రక్రియకి ఎప్పుడు వెడతాడు అంటే తన జోలికి వెళ్ళినప్పుడు వెళ్ళడు, చాలా ఉపేక్ష వహిస్తాడు. మారుతాడేమో అని ఎదురు చూస్తాడు. ఇతర కారణముల విషయంలో కూడా తొందరగా జోక్యం చేసుకోడు. భగవంతుడు చాలా తొందరగా సంతోషించిన, భగవంతుడు చాలా తొందరగా ఆగ్రహించిన ఒక్క కారణానికే ఉంటుంది. ఆ ప్రబలమైన కారణం ఏది అంటే ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భాగవతుల జోలికి వెళ్ళి అపకారం చేశారనుకోండి, ఆయన ఎక్కువసేపు ఆగడం. ఈ చేసిన పాతకమునకు ఫలితాన్ని వచ్చే జన్మలోనో ఆపై జన్మలోనో అనుభవిద్దువు గానివి, ఇప్పటికి నీకున్న ప్రారబ్ధమే అనుభవిస్తామని వదిలిపెట్టడు. సద్య ఫలితంగా అప్పటికప్పటికే సర్వనాశనాన్ని పొందేస్తాడు. అందుకే భాగవతంలో చెప్పాడు ఈ ధర్మసూక్ష్మాన్ని. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనందు అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారో, కేవలముగా పరమేశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు, ఆయన ప్రీతి కోసం ధర్మాన్ని పట్టుకుని జీవిస్తున్న వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళ జోలికి వెడితే చాలా తొందరగా అవతార స్వీకారం చేసి నాశనం చేస్తాడు. పాండవులు కృష్ణ పరమాత్మని నమ్ముకుని ఉన్నవాళ్ళు. ఇప్పుడు కృష్ణ పరమాత్మని నమ్ముకుని ఉన్న వాళ్ళ విషయంలో బహుదారుణమైన రీతిలో ప్రవర్తించాడు దుర్యోధనుడు. అప్పుడు ఇక పరమేశ్వరుడు ఆగేటటువంటి సందర్భం ఉండదు. అప్పుడు నిమిత్తమైపోతాడు భక్తుడు. ఆయనంతటా ఆయన చంపవలసిన అవసరాన్ని కల్పించడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, ఆయన నిమిత్తం అవుతాడు. పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. అందుకని వ్యాసుడు చెప్పింది సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు, ధర్మము పరమేశ్వరుడు ఎటున్నాడో లెక్కలోకి తీసుకుంటారు. ధర్మం ఎటుందో ఈశ్వరుడు అటు నిలబడతాడు. ఈశ్వరుడు అటు నిలబడినప్పుడు యువతల వైపు ఎంత బలం ఉన్నా ఇక నిలబడదు, పడిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.